2.5 times ఎక్కువ అక్వాకల్చర్. అక్వాకల్చర్ ఉండేది 8 లక్షల ఎకరా 4 లక్షల హెక్టార్లో ఉంది. అగ్రికల్చర్ దగ్గర 40 లక్షల హెక్టార్లో ఉంది, 40 నుంచి 50 లక్షల హెక్టార్లో ఉంది. కానీ ఈరోజు అగ్రికల్చర్ నుంచి వాల్యూ అడిషన్కి ఎట్లా పోవాలి, వాణిజ్య పంటలకు ఎట్లా వెళ్ళాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు మనం దృష్టిలో పెట్టుకుని అలాంటి పంటలు వేస్తేనే మనకు మార్కెట్ ఉండే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ప్రతి ఒక్క సంవత్సరం వర్కౌట్ చేస్తున్నాం. దీని ప్రకారం ముందుకు పోతాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3.58, ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై అంతా 2.16, మైనింగ్ అండ్ క్వారీయింగ్ 2.16, కమ్యూనికేషన్స్ 1.93, ఫారెస్ట్రీ లాగింగ్ 0.59, రైల్వేస్ 0.57. ఈ సెక్టర్లు 100% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. ఇవి బాగుంటే ఆదాయం బాగా వస్తుంది. ఇవి బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. అదే మరి రెవెన్యూ కూడా వ్యవస్థ, రెగ్యులేటరీ వ్యవస్థలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఎమ్మెల్యేస్ మీరు అందరూ ఉన్నారు. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఫస్ట్ టైం ఎంపీలని ఎమ్మెల్యేలని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాం. మీరు జిల్లాకి వెళితే జిల్లా కలెక్టరేట్లో మీరు కూర్చొని మాట్లాడేట్టుగా ఎంపీలకు రోల్ పెట్టాం. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేలకి ఒక విజన్ రియలైజేషన్ యూనిట్ ఒకటి పెట్టి అందులో మెంబర్లను పెట్టి మిమ్మల్ని అక్కడ భాగస్వాములు చేసాం, చైర్మన్గా చేశాం. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇక్కడ మనందరం కూడా ఒక పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. పొలిటికల్ గవర్నెన్స్లో ప్రజాప్రతినిధులు పాలసీలు చేయడమే కాకుండా ఆ పాలసీలని ప్రజలకు అందించడంలో మీరు ఎక్కడికక్కడ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మ్యాక్రో మైక్రో విజన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో కంప్లీట్ చేశాం. ఇంకో పక్క విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, సచివాలయం, పంచాయత్, దీన్ని కూడా ఫైనలైజ్ చేశాం. ఇక్కడ వస్తే సెక్టరల్ ప్లానింగ్, థెమెటిక్ విజన్ ప్లాన్స్ 9 థీమ్స్ తీసుకున్నాం. సెక్టరల్ విజన్ ప్లాన్స్ 10 సెక్టర్లు తీసుకున్నాం. ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. రియల్ టైం మానిటరింగ్ కేపీఐస్ తయారు చేశాం. గ్రోత్ గోల్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం 523 కేపీఐలు ఫిక్స్ చేసి డిజిటల్ డాష్ బోర్డు పెట్టి ఏ నియోజకవర్గం ఏ కేపీఐలు ఎక్కడున్నారో దానికి ఎవరు బాధ్యతలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఎవరికి ఎస్కేప్ లేదు, అందరం పనిచేయాల్సిందే. పని చేయడం కూడా ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమనడం వల్ల స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. టెక్నాలజీ ఉంది. మీరు ఎక్కడ చూసినా ఫైల్ ఆటోమేటిక్ క్లియర్ చేయొచ్చు. ఫైల్ క్లియర్ చేయాలంటే మీ దగ్గర వచ్చిన ఫైల్ని ఎందుకు పెట్టుకోవాలి? బస్సులో వస్తా ఉంటే క్లియర్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో ఉంటే క్లియర్ చేయొచ్చు. రైట్ టైం ఏది పనైనా చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. ఇంత మునుపైతే మీరు క్లియర్ చేశారా వేరే వాళ్ళు క్లియర్ చేశారో అర్థంగా అయ్యేది కాదు. ఇప్పుడు అట్ట కాకుండా ఆ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం, మీరే క్లియర్ చేయాలి. అలాంటి అథెంటికేషన్ కూడా పెట్టి కరెక్ట్గా చేస్తే ఈజీగా అవుతాయి. ఈ 523 కేపీఐస్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ సచివాలయం డేటా ఆర్గనైజింగ్ ఫ్రమ్ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది. మండల ఆఫీసర్లు కూడా రివ్యూ చేసుకుంటారు. ఎమ్మెల్యే చైర్మన్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మీరంతా ఇక్కడ మీరు చూస్తే చాలా స్పష్టంగా జిల్లా లెవెల్లో జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ది చైర్మన్, కన్సర్న్ ఎంపీ వైస్ చైర్మన్, కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు. దానికి ఒక యూనిట్ తయారు చేశాం. కాన్స్టిట్యున్సీ పోతే ఎమ్మెల్యే ఇది చైర్మన్. జిల్లా లెవెల్లో ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. ఇంకో పక్క ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చి ఆయన్ని కూడా ఒక ప్రొఫెషనల్ లుక్ ఇవ్వడానికి సచివాలయం ఉండే స్టాఫ్ అని ఒక 5-6 మందిని అక్కడికి తీసుకొచ్చాం.